ఏముంది, దాన్ని పగలగొట్టి పచ్చడి చేసి లాప్రోస్కోపీ చేసి మరి దాన్ని అంతు తేల్చాలి అంటారు డాక్టర్ గారు. అంతు తేలిస్తే మళ్ళా సిస్ట్ పోద్దా డాక్టర్ గారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ రావచ్చు అని చెప్తారు. నువ్వు తీస్తూ ఉంటే అది వస్తూ ఉంటుంది. మరి తీయడం ఎందుకు డాక్టర్ గారు అంటే తీయాలి, లేకపోతే అది మడత పడిపోయి అది పగిలిపోయి నీ పిల్లం చచ్చిపోవచ్చు అంటారు. దాంతో ఈయనకి భయం వస్తుంది, ఆవిడికి భయం వస్తుంది. ఇలా ఉంది పరిస్థితి. కానీ హెమరేజిక్ సిస్ట్ ఉన్న వీర్య కణాలు లో కౌంటు, లో మొటిలిటీ, లో మార్ఫాలజీ కేవలం 8 మిలియన్సే ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని నిరూపించారు పి వినీలా గారు, పి రాజు గారు, వరంగల్. మీరు కూడా వరంగల్ నుంచే వచ్చారు. అవును సార్. సో వినీలా, పి రాజు వీరు ఆగస్టు 2025 ఇక్కడికి వచ్చారు. భర్త వయసు అప్పుడు 30 సంవత్సరాలు, భార్య వయసు 28 సంవత్సరాలు. ప్రెగ్నెన్సీ రాక 5 ఏళ్ళు, పిల్లల పుట్టక 5 ఏళ్ళు. 5 ఏళ్ళ నుంచి బాధపడుతూ తిరుగుతూ ఉంటే అక్కడ రకరకాలుగా చెప్పారు. 8 మిలియన్సే ఉన్నాయి మన దగ్గరికి వచ్చినప్పుడు, మరి బాగా లో కౌంట్ అని చెప్పారు. అలాగే భార్యకు వచ్చేటప్పటికి హెమరేజిక్ సిస్టు ఇన్ఫెక్షన్ ఉందని కూడా చెప్పారు. మరి అలాంటి లైఫ్ నుంచి ప్రెగ్నెన్సీ పొందారు జస్ట్ 5 నెలల్లో న్యాచురల్గా. అవును సార్. 5 మంత్సేగా, 5 మంత్స్లో న్యాచురల్గా. చెప్పండి సార్, అసలు ఎలా సాధ్యమైంది ఇది? IVF లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ పొందొచ్చా? ఆ దేవుని ఆశీర్వాదం ఉంటే మనం ఈరోజు మానవ రూపంలో ఉన్న వైఎస్ బాబు దగ్గరికి వస్తాం. మీరు కూడా రేపటి రోజున మీరు కూడా ఈ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను. ఎందుకంటే నేను కూడా మీలాగానే వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాను. అంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మా మిసెస్కు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ కావాలని ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఈ రోజుకి వస్తే మానవ రూపంలో ఉన్న మన వైఎస్ బాబు కూడా మన అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చేలా కృషి చేస్తున్నాను సార్ గారు. నాది వరంగల్ నుండి వచ్చాను. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ ఎంప్లాయ్. అలాగే అక్కడ ఉన్న కూస్తీ కాస్త సంపాదించుకున్న డబ్బుల్ని ఆ మందులకే పెట్టు ఉండవు. 3 years తిరిగాను సార్. తిరిగారు అక్కడ 3 years తిరిగిన తర్వాత అనుకోకుండా యూట్యూబ్ చూస్తుంటే అంటే మా మెసేజ్ చూసి నాకు చెప్పింది. తర్వాత నేను కూడా చూశాను మీ వీడియోలు, ఒక 2 నెలల దాకా చూశాను. ఏమైనా ఫేక్ ఉంటాయా? యూట్యూబ్లో వచ్చేటి అని చాలా ఫేక్ ఉంటాయి. అది నాకు ఒక డౌట్ ఉండే. ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం 2 నెలలు కన్ఫర్మ్ చూశాను. చూసిన తర్వాత మరి రావడానికి ప్రయత్నించి 2 సార్లు ఫోన్ చేసి మిస్ అయింది. 3సారి వచ్చాను. ఆగస్టులో వచ్చాను. మరి మనది ఫేక్ కాదు, నిజం రియల్ అని ఎట్లా అనిపించింది మీకు? ఆ యూట్యూబ్లో మనకు సారు అసలు నేను డాక్టరే కాదనుకుంటున్నారు చాలామంది. అంటే మనకు కామెంట్స్ బాక్స్లో అనేది 100 మంది చూస్తే ఒక్కరు వస్తారు మన దగ్గర. డాక్టర్ మన 99 మంది అసలు నమ్మట్లేదు. సార్ పేరు మీద కామెంట్స్ అనేది నెగిటివ్ అనేది ఏమీ పెట్టలేదు ఎవరు, నేను చూసినప్పుడైతే. అసలు మన వీడియో చూస్తే కాదు అది ఆ కామెంట్స్ నెగిటివ్ లేవు. నేను ఇక్కడికి తెలుసుకున్న తర్వాత ఒక 5-6 చెప్పారు. అంటే నేను కౌన్సిలింగ్కి రాకముందే వాడికి వచ్చి టోకెన్ తీసుకునే ముందే చెప్పారు కొంతమంది. నాకు అడ్రస్ తెలియకుంటే వాళ్ళే తీసుకొచ్చారు. ఇదే వైఎస్ బాబు కాడికేనా అని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వాళ్ళే స్టేజ్ మీద ఉండి మాట్లాడిండు ఆ రోజు. ఓహో, వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మీతో పాటు ఉన్నారు. అంటే దారిలో కలిసి వాళ్ళు మేము డౌట్ కొద్దిగా వచ్చాం. వచ్చుకుంటే వాళ్ళు చెప్పారు నేను వాడాను అంటే ఆయన వాడిందనేది కూడా కన్ఫర్మ్ లేదు. స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత కన్ఫర్మ్. వాళ్ళు ఒకటే అనుకుని అప్పుడు తెలిసింది మీకు. అవును సార్. ఓకే, మళ్ళాగా వచ్చి ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకున్నారు కాబట్టి ఈ రోజుల్లో అంత మంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మహాత్ములు, పుణ్యాత్ములు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చింది, డాక్టర్ గారు దేవుడు అనుకుంటావు, ఎవరన్నా అడిగినా కూడా చక్కగా తీసుకొస్తావు. ఎందుకంటే నీకు ఒక నమ్మకం కలిగింది. మానవ రూపంలో ఉన్న దేవుడు సార్. ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేస్తున్నారు. పేదవాళ్ల పాలిట భగవంతుడు ఒక మనిషిని ఏర్పాటు చేస్తాడు. నెల 3 లక్షలు ఖర్చు పెట్టి IVFలు చేయించుకొని మరి సంతానం కోసం ప్రయత్నం చేయాలంటే ఎంతమంది వల్ల ఇది చెప్పండి? నో గ్యారంటీ. పైగా 3 లక్షలు ప్రతి నెల తీసుకుని ఎంతమంది ట్రై చేయగలుగుతారు? బంగారు పళ్ళెల్లో తినే వాళ్ళ వల్ల ఇద్దేమో కానీ స్టీల్ పళ్ళెల్లో తినే వాళ్ళు అవ్వదు కదా. స్టీల్ పళ్ళెల్లో పచ్చడి మెతుకులు తింటూ నాకు కూడా ఒక బిడ్డ కావాలి దేవుడా అనే వాళ్ళ వల్ల అవ్వదు అసలు. మరి అలాంటి వాళ్ళ కోసం భగవంతుడు ప్రయత్నం చేస్తాడు సార్. ఏమీ లేని వాళ్ళకి, పడ్డ వాళ్ళకి మరి వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు.
పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, భగవంతుడికి దగ్గరగా ఉన్నవాడు. అది అవును సార్, ఆ దేవుని రూపంలో మీరు వచ్చారు సార్ మా కోసం ఈ భూమి మీదకి. అది ఇప్పుడు అలాగే ఇప్పుడు చెప్పి మీకు కూడా ఇక్కడ ఏమైందంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పేసి మాకు కాల్ చేశారు మా టెలికాలర్స్కి. మా వాళ్ళు ఏం చెప్పారు మీకు అప్పుడు? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక కిట్ పెట్టమన్నారు సార్. ఫస్ట్ కిట్టు, యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ పెట్టండి, కన్ఫర్మా కాదా మేము కూడా చెప్తాం అన్నారు. అది పెట్టిన తర్వాత మనకు కొన్ని టెస్టులు వాట్సాప్లో చేస్తారు. ఎస్, కన్ఫర్మ్ అనుకున్న తర్వాత నాతో ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్ అవి రాయించి అవి మీకు పెట్టారు. అవి వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ పెట్టారు. మన దగ్గరలో ఉన్నది ఎక్కడైనా చెక్ చేయించుకో. అది మీకు నమ్మకం ఉన్న ఏ ల్యాబ్ అయినా, ఏ టెస్ట్ సెంటర్ ల్యాబ్ అయినా, లేకపోతే స్కానింగ్ సెంటర్కి అయినా వెళ్ళి ఆ టెస్ట్లు, ఆ స్కానింగ్ చేయించుకోమన్నాం. టెస్ట్ 5 దాటాలి అని చెప్పాం. ఎంత వచ్చింది మీకు? 745 వచ్చింది. 5 దాటాలంటే 745 బీటా ఎస్సీసీ. తర్వాత స్కానింగ్ కూడా మీకు నమ్మకం ఉన్న చోట వెళ్ళి చేయించుకోండి అని చెప్పాం. చెప్తే స్కానింగ్ గర్భసంచిలో రావాలి, ట్యూబుల్లో రాకూడదు అన్నాం. గర్భసంచిలో వచ్చింది, అక్కడ ఇచ్చేశారు స్కానింగ్. ఎన్ని వారాలు? 4 వారాల 6 రోజులు అని ఇచ్చారు. ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ ఆఫ్ 4 weeks 6 days అని ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత మరి నేను ఫోన్లో మీతో మాట్లాడి చెప్పానా, వాయిస్ చెప్పానా, చెప్పలేదు? చెప్పారు సార్. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. అవును సార్. ఎంత ఫీజు తీసుకుని చెప్పాను నేను? ఫీజు ఏం లేదు సార్, మనం ఒకేసారి కడతాం వచ్చినప్పుడు. వచ్చిన రోజు ఎప్పుడైతే మీరు ఆగస్టులో కట్టారో ఫీజు, అవును సార్, ఆగస్టు 11, 2025లో ఏ ఫీజు అయితే కట్టారో ఇప్పటికి కూడా అదే ఫీజు. ఒక బిడ్డ పుట్టే వరకు, అది 1 year అయినా సరే అంతే ఫీజు అని చెప్పాం. ఎన్నిసార్లు ఆయన ఫోన్ చేసినా మన టెలికాలర్ ఆన్సర్ చేస్తారు, వాళ్ళకి తెలియకపోతే నాతో మాట్లాడిస్తారు అని చెప్పాను. ఆ మాట్లాడించిన ఫీజు ఏమీ లేదు సార్. ఎక్కడన్నా ఉందా ఇలాంటి పద్ధతి? ఇలాంటి పద్ధతి ఎక్కలేదు సార్ మీ దగ్గర తప్ప. అది నిజంగా చూస్తానంటే మీరే సార్. ఇక్కడ అంత దూరం నుంచి ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే ఇబ్బంది అవుద్ది. అదే డాక్టర్ సలహా ఫోన్లో అడుగుదామంటే ఏ డాక్టరు చెప్పడానికి సిద్ధంగా లేరు. కానీ మనం ఫోన్ ద్వారా ఆ అవకాశాన్ని కూడా కల్పించాం. ఎంతో దూరాల నుంచి వస్తారు, ఇబ్బంది పడతారని. సో ఆ రకంగా మీరు ఎప్పుడైనా సరే ఏ సమస్య అయినా, మందులు ఎలా తెప్పించుకున్నారు మీరు? అప్పుడు ఆగస్టులో వచ్చినప్పుడు టెస్టులు చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మందులు మీరు వచ్చి తీసుకెళ్లారు. ఫస్ట్ క్రిముల కిట్ తీసుకెళ్లారు. హార్మోన్లు కూడా మళ్ళీ 2 నెలలు క్రిములకు వాడాక హార్మోన్లు కూడా మీరు వచ్చి మళ్ళీ 2 నెలలకు అవి కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ట్యూబుల్ క్లీన్ అయిందియా? ట్యూబుల్ క్లీనింగ్ వచ్చారు. 4 months తర్వాత ట్యూబుల్ క్లీనింగ్ రావాలి. అప్పుడు మీ ఆవిడ వచ్చింది, ట్యూబుల్ క్లీన్ చేశారు మన లేడీ డాక్టర్స్, లేడీస్ టెస్ట్. ఇద్దరం వచ్చేసి మళ్ళీ టెస్టులు చేయించుకున్నాం. మీకు వీర్యకణాల పరీక్ష చేసాం 4 నెలల తర్వాత. ఒక 300 రూపాయలు అది. ట్యూబుల్ టెస్ట్ ఒక 2000 రూపాయలు. ట్యూబుల్ క్లీనింగ్ సెలైన్తో క్లీన్ చేస్తారు. అది కూడా మన లేడీస్కి లేడీ డాక్టర్స్, లేడీ స్టాఫ్ చేస్తారు. నొప్పి ఏమన్నా ఉందా మీ ఆవిడ? నొప్పి ఏమనిపించలేదు. నొప్పి అనేది లేదు, నొప్పి రాదు. డాక్టర్ వైఎస్ బాబు దగ్గర ట్యూబుల్ టెస్ట్ అనేది కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క రాదు, మత్తు లేదు, నొప్పి రాదు. రానివ్వడు డాక్టర్ వైఎస్ బాబు. అది డాక్టర్ వైఎస్ బాబు స్పెషాలిటీ. ఎందుకని మిగతా ప్రపంచంలోని ఏ డాక్టర్ అయినా, అమెరికాకి వెళ్ళు, ఆఫ్రికాకి వెళ్ళు, ఏ దేశమైనా వెళ్ళు, ట్యూబుల్ టెస్ట్ అంటే లేడీస్ వణికిపోతారు. ఎందుకని డాక్టర్ వైఎస్ బాబు వణికేదడ్డి చేయట్లేదు? మీకేమనిపించలేదా? ఎందుకు డాక్టర్ వైఎస్ బాబు మీరు ఇంట్లో ఉన్నా కూడా మీకు ఫోన్ల ద్వారా సమాధానాలు ఇప్పిస్తున్నాడు? ఎందుకు డాక్టర్ వైఎస్ బాబు మీరు రాలేకపోతే కొరియర్ ద్వారా ఇంటికే మందులు పంపించే ఏర్పాటు చేస్తున్నాడు? ఎందుకు డాక్టర్ వైఎస్ బాబు ఒక బుక్ రాసి ఇది చదువుకోండి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలుంటే తొలగించుకుని ఇద్దరు ఐకమత్యంగా ఉండండి, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు అని చెప్పి ధైర్యం చెప్తున్నాడు? ఎందుకు డాక్టర్ వైఎస్ బాబు మీకు ప్రెగ్నెన్సీ రాదు అనే పదం పలకట్లేదు? ఎప్పటికైనా నీకు ప్రెగ్నెన్సీ రావాల్సిందే అని చెప్తున్నాడు, ధైర్యం ఇవ్వగలుగుతున్నాడు. అవును సార్. కాబట్టి మిగతా ప్రపంచంలోని ఏ డాక్టరు చేయింది డాక్టర్ వైఎస్ బాబు చేస్తున్నాడు. కాబట్టే మిగతా ప్రపంచంలో ఏ డాక్టరు తేని ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడ వస్తాయి. ఆయనకి ఎక్కడా రాలేదు ప్రెగ్నెన్సీ, ఇక్కడే వచ్చింది. తెచ్చుకోగలిగానే వచ్చింది ప్రెగ్నెన్సీ. 3 years తిరిగిన తర్వాత కూడా ఇక్కడ రాలేదు. ఇక్కడ మందులు వాడిన తర్వాతనే వచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా నీకు ఆపరేషనే చెప్తా. ఆపరేషన్. సిస్ట్ ఉందా? ఇక్కడ సిస్ట్ లేదు, వెళ్ళిపోయింది సిస్ట్. హెమరేజిక్ సిస్ట్ కరిగిపోయింది మందులతో.
గడ్డ వెళ్ళిపోయింది, బిడ్డ వచ్చేసింది. అవును సార్. ఎక్కడైనా కూడా గడ్డ ఉంటే ఆ గడ్డ తీసే వరకు డాక్టర్ గారు నిద్రపోదు, తీయించుకునే వరకు మిమ్మల్ని కూడా నిద్రపోనివ్వరు. ఆఫర్ ఉంది, రావచ్చుగా. అవును సార్. సంక్రాంతి ఆఫర్ అయిపోయింది అనుకోవద్దు, శ్రీరామనవమి ఆఫర్ స్టార్ట్ అని చెప్పి ఫోన్లు కూడా చేయిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, అసలు ఆపరేషనే లేదు. ఇలా చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాము మందులతో. అది సో వెన్నీలానా అమ్మాయి పేరు? వినీలా సార్. వెన్నీలా అని పడిపోయింది, చూసుకోండి. తప్పు రాసేస్తున్నారు అక్కడ. సరే సార్. వాళ్ళు కరెక్ట్గా చేసుకోండి. మన దాంట్లో కరెక్టే వచ్చింది, కానీ అక్కడ పేర్లు తప్పు పడుతున్నాయి. రేపొద్దున్నే మళ్ళీ డెలివరీ టైంకి ఇబ్బంది అవుతాయి. డాక్టర్లు అక్కడ రాసుకునేటప్పుడు తప్పులు రాసేస్తారు. అది కరెక్షన్ చేయాలంటే మళ్ళీ చాలా కష్టమైద్ది మీకు. బర్త్ సర్టిఫికెట్లు వాటిలో ముందే చెప్పేసి మీరు చెప్పండి, వెన్నెల కాదు అని చెప్పండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. రాజు గారు చక్కగా మరి వరంగల్ నుంచి ఇక్కడికి మనల్ని నమ్మి ఒక యూట్యూబ్ వీడియో చూసి కౌంట్ తక్కువైన 8 మిలియన్స్ ఉన్న హెమరేజిక్ సిస్ట్ భార్యకు ఉన్న వయసు ఆల్మోస్ట్ 28-30 సంవత్సరాలు వచ్చిన ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా న్యాచురల్గా 5 నెలల మందులతోనే ప్రెగ్నెన్సీ పొందగలిగారు. పొందడమే కాకుండా మీలో కూడా ధైర్యం కలగాలని ముందుకొచ్చి చక్కగా మరి ఆయన ధైర్యం కలిగిస్తూ మీతో మాట్లాడారు. వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకేమన్నా మాట్లాడాలట? ఇక్కడికి వచ్చిన మీరందరికీ సార్ ఒక సెమినార్ ఇస్తారు. ఆ సెమినార్ ద్వారానే మీ డౌట్లన్నీ క్లారిఫికేషన్ అవుతాయి. నేను కూడా మీ దగ్గర ఉన్నప్పుడు అట్లా కూర్చున్నప్పుడు డౌట్ వచ్చింది. ఆ సెమినార్ తర్వాత డౌట్ క్లారిఫికేషన్ అయింది. అది సారు సెమినార్ కంపల్సరీ వినండి, ఎంత లేట్ అయినా కూడా. ఇది ఒకటి వినండి. థ్యాంక్ యూ. లేకపోతే వినకపోతే ఏంటంటే అన్ని డౌట్ల వల్ల కంగారు వస్తుంది. రాజు, ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.